హాయ్ గాయ్స్, మా పండుగ అయితే ముగ్గుతో స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా నేను ఇంటి దగ్గర ముగ్గు పెట్టేసి అయితే ఊరికైతే స్టార్ట్ అయిపోయామండి. చూడండి, నా లగేజ్ మొత్తం లిఫ్ట్ మొత్తం కవర్ చేసేసింది. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం. మేము అరౌండ్ 1 o'clock అంతా లంచ్ చేసేసి స్టార్ట్ అయ్యాం. దారి మొత్తం ఫుల్ గ్రీనరీతో చాలా బాగుందండి. ఇంకా మేము రీచ్ అయ్యేసరికి 3 o'clock అయిపోయింది. సో నేనైతే మంచిగా ముగ్గు అయితే నైటే పెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగ్ ఎంత బాగుంది. ఇంకా మంచి గుడ్ మార్నింగ్ అలారం లాంటిది వచ్చినట్టే అనిపించిందండి నాకు అదైతే. సో పల్లెటూరులో ఇలా అందరూ వేకువజామునే ఇలా వచ్చి లేపుతారు. ఇంకా మేము పొద్దున్నే ఇంకా గుడికి వచ్చేసి అమ్మవారికి పసుపు కుంకాలు ఇచ్చేసాం. మార్నింగ్ ఎంత బ్యూటిఫుల్ సీనరీ ఉందంటే, గ్రీనిష్గా ఫుల్ గ్రీనరీతో మధ్యలో అమ్మవారి గుడి అయితే ఉంటుందండి. చాలా బాగుంది. నాకైతే ఈ నేచర్ చూస్తే ఎంత బాగుంది అనిపించిందో. మంచిగా ఇక్కడ కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాం. ఇంకా మా మామయ్య వాళ్ళు అయితే అత్తయ్య గారి వాళ్ళు ఇంకా పెద్దల్ని పొగిడిస్తారంటారు కదండి. సో అలా అయితే అయిపోయింది. పెద్దలకి అందరికీ ఇచ్చేసి ఇంకా వాళ్ళకి కొన్ని ఐటమ్స్ అయితే ఇచ్చారు. ఇంకా మార్నింగ్ మా అయ్యాన్ని లేవంగానే ఇంకా మా ఇంటి దగ్గరలోనే ఉంటుందండి ఈ పొలం అయితే. సో అక్కడికైతే తీసుకెళ్ళాం. ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళందరూ అయితే వంటలు స్టార్ట్ చేసేసారు. ఇంకా మడపళ్ళు అంతా పోసేశారు. యాక్చువల్లీ మా పండుగ వచ్చి భోగి రోజు అయితే అయిపోతుందండి. ఇంకా అయ్యన్ వాళ్ళ పెద్దతయ్య పెద్దమ్మ వాళ్ళందరితో వాళ్ళ నానమ్మ వాళ్ళతో ఇంకా మంచిగా దేవుడికి మొక్కేసుకున్నాడు. ఇంకా వీడు వచ్చిన నుంచి ముందుండే గోట్లతో ఎలా ఆడుతున్నాడంటే అలా ఆడుతున్నాడు. బట్ ఫుల్ స్టమక్ ఉన్నా సరే వీడు తినిపిస్తూనే ఉన్నాడు. పాపం అవి లేదు, ఏం చేయటం లేదు. ఇంకా మడపళ్ళు అయిపోయిన తర్వాత విలేజెస్లో ఇలా పసుపు అయితే పోస్తారండి. సో ముత్తైదులు అందరికీ ఇంకా పసుపు అయితే పోసేశారు అత్తయ్య గారు వాళ్ళైతే. సో మేము ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వలేదండి. ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు కదా, జస్ట్ మేము చూసి నేర్చుకుంటున్నాం నెక్స్ట్ జనరేషన్కి మేము ఎలా చేయాలనేది. సో ఇప్పుడైతే అన్ని రిచువల్స్ అయితే అత్తయ్య గారు వాళ్ళే చేస్తున్నారు. ఇంకా మంచిగా ముత్తైదులు అందరికీ పసుపు అంతా పోసేసి కాలికి మొత్తం పసుపు రాసేసి ఇంకా తాంబూలాలు అయితే ఇచ్చారు. మెయిన్లీ ఈ పండక్కి మెయిన్ ఏంటంటే ఈ ధూపం అండి. ధూపంతోనే అమ్మవారు వస్తారని అయితే ట్రస్ట్ చేస్తారు. సో మంచిగా ధూపం కూడా వేసేసి అమ్మవార్లందరికీ తాంబూలాలు ఇచ్చేశారు. సో ఈ రిచువల్స్ అన్నీ మనం డెఫినెట్గా రెస్పెక్ట్ చేయాల్సిందే అండి. ఇంకా మంచిగా మొత్తం అంతా కంప్లీట్ అయిపోయాక నేనైతే ఇంటికి వచ్చేసానండి, అమ్మ వాళ్ళ ఇంటికి. సో ఇప్పుడైతే అయ్యానికి ఈవినింగ్ భోగిపల్లి కోసమని మంచిగా డెకరేట్ చేసి పెట్టుకున్నానండి. సో ఈ డెకరేషన్ నేను ఊరి నుంచి వచ్చేసరికి ఆల్మోస్ట్ 3 o'clock అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి చేసి అయాన్ రెడీ చేసా. ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను. వాళ్ళ అత్త నేను కలిపి డెకరేషన్ చేశాను. మా అయాన్కి ఇలాంటివంటే చాలా ఇష్టం అండి. ఇంకా మంచిగా వాడికి అయితే బొట్టు పెట్టేసి ఇంకా నేనైతే ఫస్ట్గా భోగిపళ్ళు అయితే పోసేసానండి. సో మా అయాను ఇలాంటి వాటిల్లో పిల్లలు నార్మల్గా జనరల్గా కూర్చోరు కదా, వీడు అలా కాదు, మంచిగా కూర్చొని ఇలాంటి రిచువల్స్ ఏవైనా పర్ఫెక్ట్గా చేయించుకుంటారు అల్లరి పెట్టకుండా. ఇంకా నా తర్వాత అమ్మ కూడా పోసేసి ఇంకా రిలేటివ్స్ అంతా వచ్చి మంచిగా దిష్టి తీసేసి బాబు పైన భోగిపళ్ళు అయితే పోసేశారు. అయ్యన్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడండి ఫుల్గా. వాడు ఇదంతా ఏంటో అని అనుకోడు. వాడికి నేను 1 year ఉండేటప్పుడు ఇంకా మిస్ అయిపోయాం. సో 3 years నుంచి అయితే నేనైతే భోగిపళ్ళు పోస్తున్నాను. లాస్ట్ ఇయర్ నుంచి అయితే భోగిపళ్ళు పోస్తున్నాను. సో అందరూ కలిపి ఇంకా మంచిగా వాడికి దిష్టి తీసేసి భోగిపళ్ళు అయితే పోసేశారండి. మావాడైతే ఫుల్గా షై ఫీల్ అయిపోతున్నాడు. ఇంకా నేను వచ్చిన వాళ్ళందరికీ మంచిగా బొట్లు పెట్టేసి ఇంకా తాంబూలం కోసం అయితే ఇంకా రెడీ చేసేసాము. సో వాళ్ళ అత్త వాడి దగ్గర మంచిగా కూర్చొని మళ్ళీ భోగిపళ్ళు అయితే పోస్తుందండి. సో వాళ్ళ అత్తకి బాగా ఇష్టం అయ్యానంటే. అయ్యాన్ ఫేవరెట్ అత్త వాళ్ళ అత్త. చెప్పా కదండి, అయాన్ అయితే వాళ్ళ అత్త బాయ్ అండి. సో వాళ్ళ అత్త దగ్గర ఏమైనా మంచి చేయించుకుంటాడు. ఇంకా లాస్ట్లో అయితే హారతి అయితే ఇచ్చేసానండి. హారతి ఇచ్చాక ఇంకా ముత్తైదులు వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం కోసం అయితే రెడీ చేస్తున్నా. వాళ్ళ పెద్దమ్మ నేను అన్నీ రెడీ చేసేసి ఇంకా వాడికి ఇస్తుంటే 1 by 1 వాడు అయితే అందరికి ఇచ్చేసాడండి.
సో ఇలాంటి రిచువల్స్ అన్నీ అయ్యానైతే నేను ఏం చెప్తే అది ఫాలో అవుతాడు. సో పిల్లలు నార్మల్గా చెప్తే చెయ్యరు కదండి, వాడు అలా కాదు. సో ఆయన అందరికీ అయితే తాంబూలం ఇచ్చేసి మంచిగా అందరి దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాడు. సో పిల్లలకి మన ట్రెడిషన్స్ని, మన రిచువల్స్ని మనం చెప్తేనే వాళ్ళు నేర్చుకుంటారండి. ఫస్ట్ మనం ఫాలో అయితేనే వాళ్ళు ఫర్దర్గా ఫాలో అవుతారు. సో ఎప్పుడైనా మన కల్చర్ని, మన ట్రెడిషన్ని మస్ట్ అండ్ షుడ్గా మన పిల్లలకి నేర్పించాలండి. ఇంకా వాళ్ళ పెద్దమ్మకు కూడా మంచిగా తాంబూలం ఇచ్చేసి అందరి దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నారండి. ఆల్మోస్ట్ 1.5 hours మంచిగా ఎంజాయ్ చేసాం. ఇంకా చెప్పా కదండి, ఎప్పుడో మనం ఒక్కసారి మాత్రమే కలుస్తాం, ఇలాంటి పండగ టైంలో మాత్రమే మనం కలుస్తాం. అప్పుడు ఫ్యామిలీతో మంచి క్వాలిటీ టైం అయితే మనం స్పెండ్ చేయాలండి. ఇంకా అందరితో కలిపి ఫుల్గా ఎంజాయ్ అయితే చేసేసాం. అందరూ ఈ పండగ మొత్తం అన్ని స్ట్రెస్ని అన్ని పక్కన పెట్టేసి మంచిగా ఎంజాయ్ చేస్తారని అయితే నేను విష్ చేస్తున్నానండి. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ అండి. సో మీ పండగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో, ఏ ఊర్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో ఫర్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ guys. Once again, happy Pongal to everyone.